గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం వాలటైల్ లిక్విడ్ సంబంధించి రౌల్స్ లా గురించి డిస్కస్ చేస్తాను. నేను ఏం చెప్పానని కూడా దాన్ని చూసినట్లయితే mole fraction of that means partial pressure of each component in the solution is directly proportional to mole fraction of that component present in the solution కింద మాట్లాడారండి. ఆ డెఫినేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ రాసుకున్నాం. మనం మ్యాథమెటికల్ గా చూసినట్లయితే ఏమొచ్చింది మనకి p1 is proportional to x1 వచ్చింది. p1 ఈక్వల్ టు ఏమన్నా సమ్ కాన్స్టెంట్ p1 నాట్ x1 అని చెప్పాం. అదే టైప్ లో ఇదేంటి p2 is proportional to x2 అయినట్లయితే ఇట్ ఇస్ p2 నాట్ ఈక్వల్ టు ఏమన్నా సారీ p2 ఈక్వల్ టు p2 నాట్ x2 గా మనం రాయడం జరిగింది. మనకి దీని తర్వాత డాల్టన్ పార్షియల్స్ లా ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకి ఏం తెలుసమ్మా, హియర్ p టోటల్ ఈక్వల్ టు అంటే పార్షియల్ ప్రెజర్ టోటల్ పార్షియల్ ప్రెజర్ ఏంటంటే ఏం చెప్తారైనా ఇండివిడ్యువల్ పార్షియల్ ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్మేషన్ సమానం చెప్తారండి. దట్ ఈస్ p1 ప్లస్ p2 అని చెప్తారు. దాన్ని బేస్ చేసి చూసినట్లయితే మనం p1 అనేటువంటిది దీన్ని ప్లే చేసినట్లయితే p1 x1 ప్లస్ p2 నాట్ x2 అయిందండి. మనకి మోల్ ఫ్రాక్షన్స్ మీద ఆల్రెడీ తెలుసండి. సమ్ ఆఫ్ ది మోల్ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి ఎంతకు సమానం అంటే 1 కి సమానం అండి. దట్ ఈస్ నథింగ్ బట్ x1 ప్లస్ x2 ఈక్వల్ టు 1 అయినట్లయితే దీని నుంచి మనకి ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ p టోటల్ ఈక్వల్ టు ఏమైంది p1 నాట్ which is written as 1 minus x2 ప్లస్ p2 నాట్ అయింది. మళ్ళీ ఇది మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుంది p1 నాట్ మైనస్ p1 నాట్ x2 అవుతుంది. అంటే ఇక్కడ p టోటల్ ఈక్వల్ అంటే మల్టిప్లై చేసేస్తున్నాను. p1 నాట్ అయింది, ఇది మైనస్ p1 నాట్ x2, ఇదేమో ప్లస్ p2 నాట్ x2. రెండింటిలో కామన్ ఏమొస్తుంది ప్లస్ p2 నాట్ మైనస్ p1 నాట్ ఏదైతుంది ఇది వచ్చి ఇక్కడ ఇంటూ x2 వస్తుంది. అంటే మనకి ఈ యొక్క మ్యాథమెటికల్ ఫామ్ ఏదైతే ఉందో దాని నుంచి ఏం తెలుస్తుందంటే టోటల్ పార్షియల్ ప్రెజర్ అనేటువంటిది ఏదో ఒక మోల్ ఫ్రాక్షన్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ దీన్ని x2 లో రాసాం కాబట్టి x2 వచ్చింది. అదే ఇక్కడ x2 ప్లేస్ లో 1 మైనస్ x1 రాస్తున్నట్లయితే ఏంటి x1 కింద వస్తుంది. అదే రకంగా ఇది దేని యొక్క ఎక్స్ప్రెషన్ కింద ఇచ్చామంటే ఆ యొక్క ప్యూర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పార్షియల్ ప్రెజర్స్ లో యూజ్ చేసుకుని రాయవలసి వస్తుంది అనేటువంటి మీనింగ్ అండి. ఈ యొక్క మ్యాథమెటికల్ రిలేషన్ లో మనకి ఈ విషయం ఏదైతుందో ఇది గుర్తుండాలి అండి. తర్వాత వాలటైల్ సంబంధించి కంప్లీట్ అయిన తర్వాత మనకి నాన్ వాలటైల్ సంబంధించి చెప్పడం జరిగిందండి. అది ఎలా ఉంటుంది అనేటువంటిది అని చూద్దాం. నాన్ వాలటైల్ సొల్యూట్స్ రౌల్ట్ లా ఫర్ నాన్ వాలటైల్ సొల్యూట్ సంబంధించి రౌల్ట్ లా అనేటువంటిది ఆయన ప్రపోజ్ చేశారండి. అది ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసు. దీనికి సంబంధించి ఇక్కడ వచ్చినటువంటి మ్యాథమెటికల్ రిలేషన్ ఏదైతే ఉందో దీంట్లోది ఈ రిలేషన్ యూజ్ చేసుకుంటున్నాయండి. అమ్మా ఇక్కడ చూసినట్లయితే ఇట్ ఈస్ p1 ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి, విచ్ ఇస్ నథింగ్ బట్ p1 నాట్ x1 అయింది. దాని తర్వాత మీకు ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పింది ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ప్యూర్ ఫామ్ ఏదైతే ఉందో దాని యొక్క పార్షియల్ వేపర్ ప్రెజర్ ఎక్కువ వెన్ కంపేర్ టు సొల్యూషన్. అందువల్ల లోయరింగ్ ఇన్ వేపర్ ప్రెజర్ ఏదైతే ఉందో which is indicated with delta pn. Delta p means there is a variation between that vapor pressure. First suppose మనం 1 లో తీసుకున్నాం కాబట్టి delta p1 అనుకున్నట్లయితే మనకి ఏది ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు p1 నాట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఎక్కువ ఉంటుంది when compared to p1. p1 నాట్ ఎక్కువ, p1 అనేటువంటిది తక్కువగా ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది అనేటువంటిది క్లాస్లో చెప్తాం.
ఎలాగా ఇక్కడ ప్యూర్ ఏదైతే ఉందో ప్యూర్ వాటర్ తీసుకున్నప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేటువంటివి మీ గ్యాసెస్ ఫామ్ లో కన్వర్ట్ అయ్యి మనం ఏం చేస్తున్నారంటే దీని మీద సర్ఫేస్ మీద ప్రెజర్ అప్లై చేస్తుంది. అదే నీకు వాటర్ ని ఏదన్నా సొల్యూషన్ లో పెట్టినప్పుడు అదర్ కాంపోనెంట్ కూడా ఉంటుంది, అప్పుడు లెస్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఇది అప్లై చేసేటువంటి ప్రెజర్ తక్కువ ఉంటుంది. ఇది ప్యూర్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఏమన్నా P1 నాట్. అదే సొల్యూషన్ లో ఉన్నట్లయితే సెకండ్ కాంపోనెంట్ కూడా ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఏదో కాంపోనెంట్ తీసుకున్నట్లయితే ఆ కాంపోనెంట్ ఉంటుంది కాబట్టి ఇది P1 అవుతుంది. ఆ P1 వాల్యూ P1 నాట్ కంటే తక్కువగా ఉంటుంది. తర్వాత P1 ఇక్కడ ఈ P1 అనేటువంటిది ఏదైతే ఉంది దీంట్లో రిప్లేస్ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి మ్యాథమెటికల్ డెరివేషన్ వస్తుందో చూద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ డెల్టా P1 ఈక్వల్ టు ఏమొచ్చిందండి, ఇట్ ఈస్ P1 నాట్ మైనస్ P1 ప్లస్ ఏంటి P1 నాట్ x1 వచ్చింది. దాని నుంచి డెల్టా P1 ఈక్వల్ టు ఏమైంది, రెండింటిలో కామన్ ఏముందండి P1 నాట్ ఉంది. P1 నాట్ కామన్ తీసినట్లయితే అంటే ఇక్కడ x1 ఏదైతే ఉందో అది ఎలా అవుతుందంటే 1 మైనస్ x1 ఇంటూ P1 నాట్ అయింది. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 మైనస్ x1 ఇంటూ P1 నాట్ ఇంటూ 1 మైనస్ x1 అంటే మనకు ఉన్నటువంటి మ్యాథమెటికల్ రిలేషన్ చెప్పాను ఆల్రెడీ. ఇట్ ఈస్ x1 ప్లస్ x2 ఈక్వల్ టు ఎంత 1. దాని నుంచి 1 మైనస్ x1 అంటే x2 కి సమానం అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ డెల్టా P1 ఈక్వల్ టు ఇక్కడ ఏముంది P1 నాట్ ఇంటూ x2 అయింది. మళ్ళీ దీన్ని కింద తీసుకొచ్చినట్లయితే డెల్టా P1 బై P1 నాట్ ఈక్వల్ టు ఎంత అయిందండి x2 అవుతుంది. డెల్టా P1 అంటే ఆల్రెడీ మనకు తెలిసినటువంటి విషయమే. ఇది తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది అనేటువంటి చూసినట్లయితే మనకి ఏముంటుందమ్మా ఇక్కడ here it is delta P1 అంటే ఎంతండి, it is P1 నాట్ మైనస్ P1 వచ్చింది బై P1 నాట్ వచ్చింది ఈక్వల్ టు x2 వచ్చింది. ఇక్కడ P1 నాట్ మైనస్ P1 ఏదైతే ఉందో విచ్ ఈస్ కాల్డ్ లోయరింగ్ ఇన్ వేపర్ ప్రెషర్ అండి. ఆ లోయరింగ్ ఇన్ వేపర్ ప్రెషర్ కి ప్యూర్ కాంపోనెంట్ యొక్క వేపర్ ప్రెషర్ కి ఉన్నటువంటి రేషియో ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ అని చెప్తాను. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ అని చెప్పడం జరుగుతుంది. అది దేనికి సమానం అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయండి సొల్యూషన్ లో. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఫస్ట్ కాంపోనెంట్ ఏదైతుందో దీస్ ఆర్ బిలాంగ్స్ టు సాల్వెంట్ అండి. సెకండ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినవి కూడా సొల్యూట్ కి సంబంధించినవి అవుతాయి. అందువల్ల దీన్ని మ్యాథమెటికల్ రాసినట్లయితే ఇక్కడ ఒక విషయం ఏం జరుగుతుందంటే P1 అనేటువంటిది ఏదైతే ఉందో అది యాక్చువల్లీ ఏంటి సొల్యూషన్ లో ఉన్నటువంటి వేపర్ ప్రెషర్. అంటే ఆ సాల్వెంట్ ఏదైతే ఉందో ఆ సాల్వెంట్ ఎప్పుడైతే మనకి సొల్యూషన్ కింద ఫామ్ అయిందో దాని యొక్క ఐడెంటిటీ లాస్ అయిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే మన రోల్ ప్లా అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎలా చెప్తామంటే కొద్దిగా డెఫినేషన్ గురించి మాట్లాడతామండి. డెఫినేషన్ మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ x2 అంటున్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ దీన్ని మాడిఫై చేసినట్లయితే P0 మైనస్ PS బై P0 కింద రాస్తాం. దట్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ N2 బై N1 ప్లస్ N2 N2 బై N1 ప్లస్ N2. మనకి ఇక్కడ P1 అంటే P1 నాట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ దట్ ప్యూర్ కాంపోనెంట్. వన్లో ఎప్పుడు కూడా ఏమన్నా అంటే సాల్వెంట్ కాబట్టి పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సాల్వెంట్ ప్యూర్ సాల్వెంట్. ఇదేంటి పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సాల్వెంట్ ప్రెసెంట్ ఇన్ సొల్యూషన్. ఎప్పుడైతే నువ్వు సాల్వెంట్ అనేటువంటి దాన్ని సొల్యూట్ తో మిక్స్ చేసి సొల్యూషన్ కి కన్వర్ట్ చేసావో దీని యొక్క ఐడెంటిటీ అనేటువంటిది దీనిలో లాస్ అయిపోతుంది. అంటే పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ దట్ సాల్వెంట్ ఇన్ సొల్యూషన్ అన్నా సొల్యూషన్ యొక్క పార్షియల్ వేపర్ ప్రెషర్ అన్నా ఒకటే.
ఎప్పుడు మాత్రం వేరేగా కనబడుతుంది, ప్యూర్ స్టేట్ లో మాత్రమే వేరేగా కనబడుతుంది. చూసినట్లయితే ఎంత ఉంది క్లియర్. n2 లెస్ దాన్ n1 అయినట్లయితే ఇక్కడ n2 అనేటువంటిది డినామినేటర్ లో ఒమిట్ చేయించండి. న్యూమరేటర్ లో మనం ఏం చేయాలి చేసినట్లయితే మనకి ఈజీగా ఉండడం ఉంచండి. చూసినట్లయితే ఇట్ ఇస్ p0 మైనస్ ps బై p0 ఈక్వల్ టు ఇక్కడ మ్యాథమెటికల్ ఏం వస్తుందండి, ఇట్ ఇస్ n2 బై n1 వచ్చింది. ఇట్ ఈస్ అప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద కాంపోనెంట్ అంటే వెయిట్ బై గ్రామ్ మోల్ పర్ వెయిట్ అమ్మ. అంటే ఇక్కడ దీని నుంచి ఏమవుతుంది, p0 మైనస్ ps బై p0 ఈక్వల్ టు n2 అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే w2 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే నథింగ్ బట్ మోలార్ మాస్ అండి. దాన్ని n2 తో చూపిస్తాం. బై ఏముంది m1 ఉంది, దీని బైలో రాయాలి. ఆ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేసి m1 బై w1 గా రాస్తామండి. ఇది ఏదైతే ఉందో విచ్ ఇస్ కాల్డ్ రౌల్ట్ లా ఫర్ నాన్ వాలటైల్ సొల్యూట్ గెయిన్. అమ్మా ఇదంతా కూడా మీకు ఇదేంటి అనేటువంటిది ఎలా వచ్చింది అనేటువంటి చెప్పడానికి మాత్రమే. మీరు ఇక్కడ ఇది 2 మార్క్స్ క్వశ్చన్లో వస్తుందండి. వచ్చినప్పుడు మీరు ఇది డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ డెఫినేషన్ మీకు మ్యాక్సిమం బుక్స్ లో ఉండకపోవచ్చు. ఆ డెఫినేషన్ అనేటువంటిది రాసుకుని ఈ 3 ఫార్ములాస్ నోట్ చేసుకోవాలి అండి. It is road law for non volatile solutes కి సంబంధించి మనం ఈ ఫార్ములా డెఫినేషన్ ఏదైతే ఉందో అది రాద్దాం. This is said to be for volatile solutes. దీన్ని ఇన్వర్టెడ్ కామర్స్ లో రాసుకోండి. ది రిలేటివ్ లోయరింగ్ of partial vapor pressures of a solution. Relative lowering of partial pressure of a solution is equal to relative lowering of partial vapor pressure of a solution is equal to mole fraction of that solute. Mole fraction of the solute present in the solution. Mole fraction of that solute present in the solution. అమ్మా ఇది డెఫినేషన్. ఇది ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం అంటే రిలేటివ్ లోరింగ్ ఆఫ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వేరియేషన్ ని అది దేనికి సమానం అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ సొల్యూట్ కి సమానం. దట్ ఈస్ నథింగ్ బట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ నాన్ వాలటైల్ సొల్యూట్ అండి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్. వాలటైల్ అంటే ఎవాపరేటింగ్ నేచర్ ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాలటైల్ అంటాం. ఏదైతే మనకి ఎవాపరేటింగ్ నేచర్ ఉందో దాన్ని ఏమంటాం అంటే నాన్ వాలటైల్. నాన్ వాలటైల్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ తీసుకునేటువంటి సొల్యూట్ ఏదైతే ఉందో మనం సాలిడ్ గా తీసుకుంటాం. 90% సాలిడ్ గా ఉంటుంది, అది సాలిడ్ గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఈ విషయం మర్చిపోకండి. ఇది ఇక్కడ రిలేటివ్ లోరింగ్ ప్రెషర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది, దేనికి ఈక్వల్ గా ఉంటుంది అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ సొల్యూట్ కి ఈక్వల్ గా ఉంటుంది. అందువల్ల ఇది రాసిన తర్వాత దీనికి సంబంధించి 3 స్టెప్స్ రాయి. ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ అండ్ విచ్ ఇస్ థర్డ్. ఈ 3 స్టెప్స్ రాయాలి. దీంట్లో మనకి ఏంటి అనేటువంటి తెలియాలి కాబట్టి వేర్ హియర్ ఆ 3 స్టెప్స్ రాసిన తర్వాత ఇక్కడ ఏమున్నాయండి వాల్యూస్ p0 అంటే ఏంటంటే విచ్ ఇస్ partial vapor pressure of pure component, partial vapor pressure of pure solvent, partial vapor pressure of pure solvent.
PS అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. ఇది నోట్ చేయాలి ఖచ్చితంగా, పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. తర్వాత ఇక్కడ ఏముంది, వెయిట్ ఉన్నాయి కదా. W అంటే ఎప్పుడు కూడా చెప్పానండి, 1 అంటే ఎప్పుడు కూడా ఏంటి సాల్వెంట్, 2 అంటే సొల్యూట్. W అంటే వెయిట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ W1 అంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్. అదేవిధంగా W2 అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ అండి. అదే రకంగా M1 అంటే గ్రామ్ మాత్రం వెయిట్ ఆఫ్ సాల్వెంట్. అదే రకంగా M2 అంటే ఇక్కడ గ్రామ్ మాత్రం వెయిట్ ఆఫ్ సొల్యూట్. గ్రామ్ మాత్రం వెయిట్ ఆఫ్ సొల్యూట్ కి సంబంధించి ఎప్పుడమ్మా రాయాలి, ఈ 3 స్టెప్స్ ఇక్కడ రాసిన తర్వాత రాయాలి. ఇక్కడ రాసిన తర్వాత ఏం చేయాలంటే డెరివేషన్ లో ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే రౌల్స్ అనేటువంటిది మనకి వాలటైల్ లిక్విడ్ సంబంధించి ఒక రకంగా ఉంటుంది అండ్ నాన్ వాలటైల్ సంబంధించి ఒక రకంగా ఉంటుంది. వాలటైల్ సంబంధించి రెండు ఉంటాయి, సాల్వెంట్ కి ఉంటుంది, సొల్యూట్ కి ఉంటుంది. బట్ ఇక్కడ నాన్ వాలటైల్ ఏదైతే ఉందో దానికి ఎలా ఉంటుంది అంటే సాల్వెంట్ కి సొల్యూషన్ కి రిలేషన్ లో ఉంటుంది. ఎలాగా, సాల్వెంట్ కి సంబంధించినటువంటి రిలేటివ్ లో ఎయిలింగ్ వేపర్ ప్రెషర్ అనేటువంటిది సొల్యూట్ కి సంబంధించినటువంటి మోల్ ఫ్రాక్షన్ తో లింక్ అప్ అయి ఉంది. ఈ విషయం మర్చిపోకండి. అది ఇది నోట్ చేసుకోండి అమ్మ డెఫినేషన్. ఈ డెఫినేషన్ నోట్ చేసుకుంటే ఈ ఫార్ములాస్ మీద మనం ప్రాబ్లమ్స్ కూడా చేయవలసి వస్తుంది. ఇప్పుడు అవి ఏంటనేటువంటి చూద్దాం. ముందు ఇది నోట్ చేయండి, ఇంకా మనకి ఐడియల్ సొల్యూషన్స్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఐడియల్ సొల్యూషన్స్. Here it is ideal solutions. ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఐడియల్ గ్యాస్ గురించి మీకు ఐడియా ఉంటుంది కదా. ఐడియల్ గ్యాస్ అంటే ఎలా చెప్తామమ్మా, గ్యాస్ లాస్ ఏదైతే మనకి గ్యాస్ అనేటువంటిది ఉపయోగిస్తుందో ద టైప్ ఆఫ్ గ్యాస్ మనం ఏమంటామంటే ఐడియల్ గ్యాస్ అంటాం. అదే రకంగా ఒక సొల్యూషన్ అనేటువంటిది ఐడియల్ సొల్యూషన్ అని చెప్పాలంటే విచ్ కంపల్సరీ ఒబే రౌల్ట్ లా. ఏవైతే సొల్యూషన్స్ మనకి రౌల్స్ లా ఒబే చేస్తాయో ద టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ సెట్ టు బి ఐడియల్ సొల్యూషన్స్ అండి. ఇన్ దట్ ఐడియల్ సొల్యూషన్స్ ఏమవుతుందంటే డెల్టా హెచ్ ఈక్వల్ టు 0 అండ్ డెల్టా వి ఈక్వల్ టు 0. డెల్టా హెచ్ అంటే ఎంథాల్పీలో వచ్చినటువంటి చేంజ్ ఆఫ్టర్ మిక్సింగ్, డెల్టా వి అంటే వాల్యూమ్ లో వచ్చినటువంటి చేంజ్ ఆఫ్టర్ మిక్సింగ్ అనేటువంటిది ఈ రెండు కూడా ఎలా ఉంటాయంటే 0 ఉంటాయి. ఐడియల్ సొల్యూషన్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే దానికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి. ఫస్ట్ సపోజ్ సొల్యూషన్ లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. 2 కాంపోనెంట్స్ ఉన్నప్పుడు దానికి సంబంధించి ఇదిగోండి x1 అనేటువంటిది ఏదైతే ఉందో అది 0 నుంచి మొదలు ఈ మోల్ ఫ్రాక్షన్ అనేటువంటిది x1 ఈక్వల్ టు 1 కి వచ్చిందన్నమాట. దట్ ఈస్ ఈ x యాక్సిస్ ఏదైతే ఉంటుందో దీనికి దేనికి సంబంధించిందంటే మోల్ ఫ్రాక్షన్. ఈ యొక్క y యాక్సిస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది దేనికి సంబంధించిందంటే విచ్ ఇస్ వేపర్ ప్రెషర్ కి సంబంధించింది. దీనికి గ్రాఫ్ చూసినట్లయితే ఈ టైప్ ఆఫ్ లైన్ ఉంటుంది. ఈ లైన్ ఏదైతే ఉందో విచ్ ఇండికేట్స్ దట్ పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ దట్ ఫస్ట్ కాంపోనెంట్ దట్ ఈస్ P1. ఎక్కడైతే మనకి రీచ్ అవుతుందో ఈ పాయింట్ ఏమంటామంటే దిస్ ఇస్ ప్యూర్ కాంపోనెంట్, ఇది దట్ ఈస్ P1 నాట్ అని చెప్తాం. అదే రకంగా x2 ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అయ్యి x2 ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 1 అండి. ఎందుకంటే సమ్ ఆఫ్ ది మోల్ ఫ్రాక్షన్స్ మనకి 1 ఉండాలి.
ఆ ఫార్ములాని బేస్ అయ్యి మనకి ఈ రెండు యాడ్ చేసినట్లయితే 1కి సమానం వచ్చేలా చూసుకుంటాం. ఇది ఎలా ఉంటుందంటే ఈ గ్రాఫ్ ఈ రకంగా ఇండికేట్ చేస్తాడు. అమ్మ వచ్చేటువంటిది ఎలా ఉంటుందంటే మనకి స్ట్రైట్ లైన్ వైజ్ లోనే వస్తుంది. ఇది ఏదైతే ఉందో విచ్ ఇస్ P2. ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో టచ్ పాయింట్ దిస్ ఇస్ P2 నాట్ అవుతుంది. నెక్స్ట్ ఈ లైన్ ని మిక్స్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసినట్లయితే ఇది P టోటల్ అవుతుంది ఈక్వల్ టు P1 ప్లస్ P2 అయింది. ఇది దేనికి సంబంధించిందండి? ఐడియల్ సొల్యూషన్ సంబంధించినటువంటిది. ఐడియల్ అంటే గ్యాస్ లాస్ ఇది డోట్ గా ఓపెన్ చేసినట్లయితే ఆ సొల్యూషన్ ఐడియల్ సొల్యూషన్ అని చెప్తున్నాం. కానీ ఇక్కడ కొద్దిగా డీవియేషన్స్ కూడా వస్తున్నాయండి. ఆ డీవియేషన్స్ ఈ యొక్క డెల్టా హెచ్ డెల్టా వీలో వచ్చినటువంటి చేంజ్ల వల్ల ఒకటి పాజిటివ్ డీవియేషన్ వస్తుంది, రెండోది నెగిటివ్ డీవియేషన్ వస్తుంది. ఆ డీవియేషన్ రిప్రజెంట్ చేసేటువంటి గ్రాఫ్స్ ఏ రకంగా ఉన్నాయనేటువంటి చూద్దామండి. ఈ గ్రాఫ్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏమో it is first of all there is a positive deviation and negative deviations are there. First one is positive deviation. పాజిటివ్ డీవియేషన్ గురించి మాట్లాడుతున్నాను. పాజిటివ్ డీవియేషన్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. జనరల్ గా అవుట్ లైన్ ఓపెన్ చేసినట్లయితే ఆ యొక్క గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఏ రకంగా ఉండాలి అనేటువంటి దాన్ని చూసినట్లయితే మనకి ఎలా ఉండాలి ఎలా ఉండాలి. కానీ ఇదిగోండి x1 ఎక్కడ 0 నుంచి మొదలయ్యి x1 ఎక్కడికి వచ్చింది అనుకుంటా 1కి వచ్చింది. అదే రకంగా x1 అనేటువంటి x2 అనేటువంటిది 0 నుంచి మొదలయ్యి x2 అనేటువంటిది ఎక్కడ వచ్చిందంటే 1కి వచ్చింది. అప్పుడు మనకి రోల్ ప్లాన్ ఓపెన్ చేసినట్లయితే ఎలా ఉండాలి? ఇదేమో ఇక్కడ ఉండాలి, ఇదేమో మనకి ఇలా ఉండాలి. కానీ పాజిటివ్ డీవియేషన్ వచ్చినప్పటికి ఎలా ఉంటుంది అనేటువంటి చూద్దాం. యాక్చువల్గా రోల్ ప్లాన్ ఓపెన్ చేసినట్లయితే ఇలా ఉండాలి, కానీ పాజిటివ్ డీవియేషన్ లో ఇది మనం ఇలా ఈ స్లోప్ అనేటువంటిది ఇలా పైకి వచ్చినట్లయితే ఇది పాజిటివ్ డీవియేషన్. ఇదేంటి P1. నెక్స్ట్ ఇలా వచ్చినట్లయితే ఇది ఏదైతే ఉందో అది P2. ఇక్కడ మనకి ఎక్కడైతే టచ్ అవుతుంది ఇది ఏంటి? దీనికి సంబంధించి P1 నాటోనే దీనికి సంబంధించి ఏంటిది P2 నాట్ అయింది. అదే రకంగా ఇక్కడ కూడా పాజిటివ్ వచ్చింది కదా, అంటే ఈ స్లోప్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఈ రకంగా ఉంటుంది. అంటే ఇట్ ఈస్ P టోటల్ అయింది. P టోటల్ ఏమైంది? P1 ప్లస్ P2 అయింది. ఇలా స్ట్రైట్ గా లైన్ రాకుండా మనకి ఇలా స్లోప్ వచ్చినట్లయితే అంటే అప్వర్డ్ డైరెక్షన్ లో ఇలా వాల్ కింద వచ్చినట్లయితే ఆ టైప్ ఆఫ్ గ్రాఫ్స్ ఏవైతున్నాయో దాన్ని ఏమంటామంటే పాజిటివ్ డీవియేషన్ అని చెప్తాం. ఇదే నెగిటివ్ డీవియేషన్ చూసినట్లయితే ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అంటే ఎలా ఉంటుంది? ఇట్ ఇస్ నథింగ్ బట్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఎలా ఉంటుందండి? డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది అంతే మాక్సిమం. ఇట్ ఈస్ x1 ఈక్వల్ టు 0 నుంచి మొదలయ్యి x1 ఈక్వల్ టు 1, x2 ఈక్వల్ టు 0 నుంచి మొదలయ్యి x2 ఈక్వల్ టు 1 అయింది. యాక్చువల్గా రోల్ ప్లాన్ ఓపెన్ చేసినట్లయితే ఎలా ఉండాలన్నా ఇలా ఉండాలి. కానీ నెగిటివ్ డీవియేషన్ అండి, విచ్ ఇస్ నెగిటివ్ డీవియేషన్. నెగిటివ్ డీవియేషన్ లో ఏం జరుగుతుంది అనేటువంటి చూసినట్లయితే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఆ వచ్చినటువంటి స్లోప్ ఏదైతుందో ఇది ఎలా వస్తుంది? డౌన్వర్డ్ డైరెక్షన్ లో వస్తుంది. ఇది దీనికి సంబంధించి ఎలా వస్తుంది? ఈ రకంగా వచ్చింది. అంటే మొత్తం ఓవరాల్ ఎలా వస్తుంది? ఈ రకంగా వస్తుంది. అంటే విచ్ ఇస్ P1 విచ్ ఇస్ P2 వచ్చినటువంటి ఇది ఏదైతుందో ఇది ఏంటిది? P1 ప్లస్ P2 అవుతుంది. ఇది P1 నాట్ అయింది, ఇది ఏంటంటే P2 నాట్ అయింది. అమ్మ ఈ గ్రాఫ్స్ ఇంపార్టెంట్. ఈ గ్రాఫ్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ప్రాక్టీస్ చేయండి. అవుట్ లైన్ ఓపెన్ చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో స్ట్రైట్ లైన్ రావాలి. అందువల్ల మనకి ఏంటంటే ఇలా డార్క్గా డార్క్ లైన్స్ ఇండికేట్ చేస్తాయి. డీవియేషన్స్ కాబట్టి మీకు ఎలివేట్ అవ్వడానికి డిఫరెంట్ కలర్స్ ఏవైతే ఉన్నాయో వాడేవి. గ్రాఫ్స్ ఇంపార్టెంట్. గ్రాఫ్స్ కూడా నోట్ చేసుకోండి బుక్లో అండి. తర్వాత రేపు ఆ రోడ్ లాక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయండి. రేపు ఈ రెండు చెప్తే మ్యాక్సిమం ఈ యొక్క చాప్టర్ అనేటువంటిది అయిపోతుంది.